ప్రశ్నించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదిగిన జనసేన ఇవాళ 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఒక్క సీటు నుంచి పోటీ చేసిన అన్ని స్థానాలను గెలుచుకునే స్థాయికి ఎదిగిన జనసేన అతిపెద్ద పండుగ చేసుకునేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఈ వేడుకలకు జన సైనికులు, అభిమానులు భారీగా తరలిరానున్నారు. ఇవాళ పిఠాపురం నియోజకవర్గం చిత్రాడలో జనసేన భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 10 గంటల వరకు సభ సాగే అవకాశం ఉంది. తొలుత తెలుగు భాష ప్రాధాన్యం, పార్టీ విశేషాలతో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. చివరిలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వ ప్రగతి పథం, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ వివరిస్తారని సమాచారం. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి జనసేన కార్యకర్తలు, లీడర్లు, పవన్ అభిమానులు హాజరు కానున్నారు. ఈ సభలో పవన్ మాట్లాడే స్పీచ్ పై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. సేనాని చాలా రోజుల తర్వాత పబ్లిక్ మీటింగ్ ను అడ్రస్ చేయబోతున్నారు. పైగా పార్టీ కార్యకర్తలు, నేతలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. దీంతో ఆయన ప్రసంగం ఎలా ఉండబోతోందోనన్న ఆసక్తి అయితే కొనసాగుతోంది. ప్లీనరీ వేదికగా పవన్ ఏం మాట్లాడబోతున్నారు, ఏ అంశాలపై ఫోకస్ చేయబోతున్నారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. మరోవైపు ఈ సభ వేదికగా పవన్ వైసీపీని కార్నర్ చేసే అవకాశం ఉందంటున్నారు. పిఠాపురం ప్రజలకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపేందుకు అక్కడే ఆవిర్భావ దినోత్సవ సభ జరగాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. దీంతో చిత్రాడ గ్రామంలోని ఓ ప్రైవేట్ వెంచర్లో భారీ స్థాయిలో ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఈ సభకు జయకేతనం అని నామకరణం చేశారు. ప్రత్యేకంగా ఈ సభ కోసం 14 ఎకరాల స్థలాన్ని సిద్ధం చేశారు. ఇందులో 50 అడుగుల ప్రజా వేదికతో పాటు వీఐపీలు, వీవీఐపీలు కూర్చునేందుకు ప్రత్యేకమైన గ్యాలరీలను సిద్ధం చేశారు. గోదావరి జిల్లాల నాయకులను స్మరించుకునే విధంగా రాజారావు బహదూర్, డొక్కా సీతమ్మ, మల్లాడి సత్యలింగ నాయకర్ పేరు మీద 3 ద్వారాలను ఏర్పాటు చేశారు. ముఖ్య నేతల కోసం సభాస్థలికి సుమారు 500 మీటర్ల దూరంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఈ సభకు 2 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. సుమారు 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. 75 సీసీ కెమెరాలు, 4 ప్రాంతాల్లో భోజన కౌంటర్లు, మజ్జిగ, మంచినీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్ల ఏర్పాటుకు సిద్ధం చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఇవాళ ఈ సభ ఎన్ని గంటలకు ప్రారంభమవుతోంది? ముఖ్య అతిథులుగా ఎవరెవరు హాజరవుతున్నారు? అక్కడ జరుగుతున్న ఏర్పాట్లకు సంబంధించి వివరించండి. కాకినాడ జిల్లా జనసేన అయితే అన్ని రకాల ఏర్పాట్లు సిద్ధం చేశారు. మరి అంటే ఈ సభ ఖచ్చితంగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో ప్రారంభమయ్యే అని చెప్పట్టు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి మా పిఠాపురం నియోజకవర్గం సభా ప్రాంగణం అంతా కూడా కోలాహలంగా ఒక పండుగని కూడా మనం చెప్పుకోవచ్చు. పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామం పరిసర ప్రాంతంలో థ్యాంక్ యూ సతీష్.